హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనమందరికీ ప్రాపర్ అండ్ బెటర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అంటే మనం ఏ టైప్ ఆఫ్ మ్యాట్రెసెస్ ఎలా వాడుతున్నాం అనేది, వాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఈరోజు ఎక్కడికి వచ్చేసామంటే రిలాక్స్ ప్రో మ్యాట్రెసెస్ బిసైడ్ మయూరా రెస్టారెంట్, జీడిమెట్ల వీళ్ళ అవుట్లెట్ దగ్గరకు వచ్చామండి. వీళ్ళ దగ్గర ప్రీమియం క్వాలిటీ ఆఫ్ లేటెక్స్ అండ్ మ్యాట్రెసెస్ ఉన్నాయండి. అంటే బయట మ్యానుఫ్యాక్చర్స్తో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర న్యాచురల్ లేటెక్స్ని వాడుతున్నారు. ఏ ఆర్టిఫిషియల్ కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా వాడుతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కస్టమర్కి 30 minutesలో కస్టమైజ్ చేసి మ్యాట్రెసెస్ అనేది వాళ్ళకి డెలివరీ చేస్తారండి. ఇంకా లోపలికి వెళ్ళి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఎలా మేక్ చేస్తున్నారో కంప్లీట్గా వెళ్ళి తెలుసుకుందాం. పదండి వెళ్దాం. హాయ్ అండి. హాయ్ సురేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఈరోజు మనకి ముఖ్యంగా ఈ ప్లేస్కి వచ్చేసాం కాబట్టి ఈ ప్రీమియం క్వాలిటీ మ్యాట్రెస్ని మీరు తయారు చేస్తున్నారు కదా. సో మీరు బయట ఉన్న మ్యాట్రెసెస్కి మీ దగ్గర ఉన్న మ్యాట్రెస్కి డిఫరెన్స్ ఏంటి? మేమేంటంటే మేడం బయట ఉన్న మ్యాట్రెసెస్ లా కాకుండా మేము ఓన్లీ ప్రీమియం క్వాలిటీ బెడ్స్ చేస్తుంటాము. దట్టు ఏంటంటే బ్రాండెడ్ వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొచ్చి జస్ట్ మేము అసెంబ్లింగ్ ఒకటే చేస్తుంటాము. ఆ మెటీరియల్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను నేను. మేము మేజర్గా వచ్చేసి లాటెక్స్ ఫోమ్ మ్యాట్రెసెస్ ఎక్కువ చేస్తుంటాము. అది ఇండియన్ కేరళ లాటెక్స్ లో ఉంటుంది అండ్ థాయిలాండ్ లాటెక్స్ లో కూడా చేస్తుంటాము. ఆ రెండు ఏంటి డిఫరెన్సెస్ ఏంటి, మెటీరియల్ ఏముంటుంది మన దగ్గర అనేది నేను చూపిస్తాను. ఓకే, చూపించండి. సురేష్ గారు, మేము ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్లెట్కి వచ్చాం కాబట్టి నాకేవో ఈ 4 layers ఏవో కనిపిస్తున్నాయి. అవునండి, ఏంటి అసలు ఇవి? మనం ఓన్లీ ఈ 4 layers తోనే మ్యాట్రెస్ తయారు చేస్తామండి. ఈ 4 layers తోనే కస్టమర్స్ ఎలా కావాలంటారో దాని ప్రకారం కస్టమైజ్ చేసి ఇస్తాము. ఈ 4 layers ఎలా ఉంటుంది, ఏంటి ఫీల్ ఏంటి, కంఫర్ట్ ఏంటి అనేది మీకు చెప్తాను నేను. ఇప్పుడు మనం కింద యూజ్ చేసే లేయర్ వచ్చేసి ఇది రీబౌండెడ్ ఫోమ్ అండి. ఇది కంప్లీట్ ఆర్థోపెడిక్ ఫోమ్ అంటారు దీన్ని. ఇది కంప్లీట్ డెన్సిటీ వచ్చేసి 90 to 95 డెన్సిటీ ఉంటుంది. ఇది మనం యూజ్ చేసేది కంప్లీట్ బ్రాండెడ్ వాళ్ళది యూజ్ చేస్తామండి. అంటే సెంచరీ వాళ్ళది యూజ్ చేస్తున్నాం మనం ప్రెసెంట్. మేము కంప్లీట్ గా సెంచరీ వాళ్ళకి అఫీషియల్ పార్ట్నర్ అన్నట్టు. అంటే మేము కంప్లీట్ వాళ్ళ గురించి మెటీరియల్ పర్చేజ్ చేస్తాం. అంటే కేవలం ఇది ఒక్కటే మీరు సెంచరీ మ్యాట్రెసెస్ రీబౌండెడ్ అనేది సెంచరీ దగ్గర నుంచి తీసుకుంటున్నామండి. ఈ హెచ్ఆర్ ఫోమ్ అనేది కూడా సెంచరీ వాళ్ళ నుంచి తీసుకుంటున్నాము. లైక్ ఇలా బిగ్ బ్రాండింగ్ వస్తుంది, ప్రతి సెంచరీ వాళ్ళది ఇలా కవర్ ప్యాకింగ్ తో వస్తుంది. ప్రతి దాని మీద బ్రాండింగ్ ఉంటుంది. సెంచరీ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ సెంచరీ అని వస్తుంది. నెక్స్ట్ లేయర్ వచ్చేసి హెచ్ఆర్ ఫోమ్ అండి. ఇది హెచ్ఆర్ ఫోమ్ అంటే ఏంటంటే కంప్లీట్ ఇది మీడియం సాఫ్ట్ అండ్ బౌన్సీగా ఉంటుందండి. ఇది కూడా మనం బ్రాండెడ్ వాళ్ళ నుంచి పర్చేజ్ చేస్తాం. నెక్స్ట్ లేయర్ వచ్చేసి లాటెక్స్ ఫోమ్ అండి. మేజర్ గా మ్యాట్రెస్ మొత్తంలో ఉన్నది ఇదే లాటెక్స్ ఫోమ్. అంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి. బయట ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నది, కస్టమర్స్ అందరూ అడిగేది కూడా లాటెక్స్ ఫోమే. ఇది వచ్చేసి కేరళ లాటెక్స్ అండి. కేరళ లాటెక్స్ ఏంటంటే అన్ని ఈవెన్ హోల్స్ ఉంటాయి. కంప్లీట్ గా ఏంటంటే ఇది మీడియం సాఫ్ట్ ఉండి బౌన్సీగా ఉంటుంది. ఇది కంప్లీట్ రబ్బర్ ఫోమ్ అన్నట్టు. ఇది కంప్లీట్ న్యాచురల్ అండి, సింథటిక్ అయితే కాదు. మన దగ్గర సింథటిక్ అనేది ఉండదు. ఓన్లీ మా దగ్గర ఓన్లీ జెన్యూన్ న్యాచురల్ లాటెక్స్ ఉంటుంది. దట్టు కేరళ. ఇది న్యాచురల్ అని చెప్తున్నారు, పేరుకి న్యాచురల్ అని వాడేస్తాము, ఆర్టిఫిషియల్ అని మాట్లాడతారు. 100% మీకు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా మీకు ఓన్లీ ఇదే దొరుకుతుందండి, సింథటిక్ లాటెక్స్ దొరుకుతుంది. న్యాచురల్ లాటెక్స్ అయితే ఎక్కడ దొరకదు. బట్ మా దగ్గర మేము ఎందుకు తీసుకొస్తున్నాం అంటే మా దగ్గర ఏంటంటే మేము డైరెక్ట్ కేరళ నుంచి ఇంపోర్ట్ చేసుకుని చూపిస్తున్నాం కస్టమర్స్ కి. అండ్ మేము ప్రతి ఒక్కరికి బిల్ చూపిస్తాం. మేము ఎక్కడ పర్చేజ్ చేస్తాం, ఎంత పర్చేజ్ చేస్తాం అనేది కూడా మేము చూపిస్తాం కస్టమర్స్ కి. ప్రూవ్ చేస్తాం, జెన్యూన్ గా కేరళ అని ప్రూవ్ చేస్తాం. ప్రూవ్ చేసిన తర్వాత కస్టమర్ కంఫర్ట్ చెక్ చేసుకోవచ్చు. ప్రతి కస్టమర్ కి తెలుసు న్యాచురల్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఏంటి అనేది. వాళ్ళు చెక్ చేసుకోవచ్చు మన దగ్గరికి. మన యూనిట్ దగ్గరికి వచ్చి దీన్ని స్మెల్ చూసుకుని కానీ ఏదైనా కానీ చెక్ చేసుకుని తర్వాత వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. ఇంకా డౌట్ ఉందంటే మాత్రం మేము బిల్ చూపిస్తాం. మన దీనికి సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఎల్జీ, ఐఎస్పిఓ అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. అన్ని సర్టిఫికేట్స్ మేము చూపిస్తాం. అండ్ మనం వాడే లాటెక్స్ లో 2 types ఆఫ్ లాటెక్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే ఇది కేరళ లాటెక్స్ అండి. బయట అందరూ ఏం చెప్తారంటే ఇండియన్ లాటెక్స్ అంటారు. ఇండియా అంటే 28 స్టేట్స్ ఉన్నాయి. దాంట్లో కేరళ ఉంది, అస్సాం ఉంది, ముంబై ఉంది. మాక్సిమం హైదరాబాద్ కి ఇంపోర్ట్ అయ్యేదంటే ముంబై లాటెక్స్. ముంబై లాటెక్స్ ఏంటంటే సేమ్ చూడడానికి ఇలాగే ఉంటుంది లాటెక్స్. అంటే సింథటిక్ దీనికి పెద్ద డిఫరెన్స్ తెలియదు. మాక్సిమం 99% కస్టమర్స్ కి దీనికి డిఫరెన్స్ తెలియదండి. ఒకటి మీరు చూడాల్సిన ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇలా లాటెక్స్ అనేది. బౌన్సీగా అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అదే సింథటిక్ లాటెక్స్ ఇంత ఫ్లెక్సీగా ఉండదు. నార్మల్ ఫోమ్ టైప్ లోనే ఉంటుంది, కొంచెం హార్డ్ గానే ఉంటుంది. అండ్ ఈ హోల్స్ చూసారా మీరు, అన్ని ఈవెన్ హోల్స్ ఉండి నీట్ గా ఉంటాయి, కొంచెం ఫినిషింగ్ అంతా బాగుంటుంది. అండ్ ఇంకో లాటెక్స్ ఉంది మన దగ్గర, థాయిలాండ్ లాటెక్స్ ఉంది. మీకు అది కూడా చూపిస్తాను తర్వాత. అండ్ నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఇది మెమరీ ఫోమ్ లేయర్ అండి. ఇది కూడా మెమరీలో మనం యూజ్ చేసే కూల్ జెల్ మెమరీ. ఇది యాక్చువల్గా ఏంటంటే కస్టమర్స్ ఎలా తీసుకుంటారంటే లాటెక్స్ పైన మెమరీ వేసుకుంటారు కొంతమంది. బట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది ఆప్షనలే. లేదు లగ్జరీ కంఫర్ట్ కావాలి అనుకుంటే మీరు ఇట్లా మెమరీ ట్రై చేయొచ్చు. ఎక్స్ట్రా మెమరీ ఆక్యుపై చేస్తుంది, షేప్ ని సేమ్ ఎగ్జాక్ట్ గా బాడీ షేప్ తీసుకుంటుంది ఇది మెమరీ ఫోమ్ అనేది. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకసారి కంఫర్ట్ చూపిస్తాను ఎలా వస్తుంది అనేది, గెస్చర్ ఒకసారి చూపిస్తాను. డెఫినెట్లీ చూపించండి. సురేష్ గారు, ఇప్పుడు ఏదో లేటెక్స్ వేశారు కదా, ఇదేంటి? ఇది థాయిలాండ్ లాటెక్స్ అండి. సెకండ్ వెరైటీ లాటెక్స్ అని చెప్పాను కదా మీకు. ఇంకోటి మేడ్ ఇన్ థాయిలాండ్ లాటెక్స్. ఇది ఎలా ఉంటుందంటే 7 zone స్ట్రక్చర్ లా ఉంటుందండి. ఇది అంటే ఒక దగ్గర పెద్ద హోల్స్, ఒక దగ్గర చిన్న హోల్స్, ఒక దగ్గర పెద్ద హోల్స్, ఒక దగ్గర చిన్న హోల్స్ కింద ఉంటుంది. అన్ని ఈక్వల్ హోల్స్ ఉన్నాయి. కేరళలో అన్ని ఈక్వల్ హోల్స్ ఉంటాయి. దీనికి వచ్చేటప్పుడు 7 zone స్ట్రక్చర్ లో వస్తుంది. ఇది అంటే మనకి లంబర్ సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ అని చెప్పేసి 7 zone స్ట్రక్చర్ లో ఇస్తాడు. ఇది ఒక థాయిలాండ్ లాటెక్స్ అండి ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు ఓవరాల్ గా చూపిస్తాను దీని పొజిషన్ ఎలా తీసుకుంటుంది అనేది.
అంటే ఇప్పుడు ఇది దీంట్లో వచ్చేసి ఏముందంటే అండి 4 ఇంచ్ రీబాండెడ్ ఉంది, 2 ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్ ఉంది, 2 ఇంచ్ థాయిలాండ్ లాటెక్స్ ఉంది. ఇది ఈ విధంగా పోస్టర్ తీసుకుంటుందండి. ఇది 7 జోన్ స్ట్రక్చర్ అని చెప్పాను కదా మీకు. మనం ఏంటంటే ఇలా లై అయినప్పుడు మన ఎగ్జాక్ట్ బాడీ షేప్ తీసుకుని బ్యాక్ అది రాకుండా కంట్రోల్ చేస్తుంది అన్నట్టు ఇది. లేదు మీకు ఇంత సాఫ్ట్ వద్దు అనుకున్నారు అనుకోండి, మీరు మధ్యలో హెచ్ఆర్ ఫోమ్ స్కిప్ చేసేయచ్చు. అంటే డైరెక్ట్ రీబౌండ్ పైన లాటెక్స్ వేసుకోవచ్చు మీరు. మీరు రీబౌండ్ అంటున్నారు కదా, ఇదేంటి రీబౌండ్ అంటే? ఇది కంప్లీట్ రీబౌండ్ అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఫోమ్ అండి. అది మన చిన్న చిన్న ఫోమ్ పార్టికల్స్ అది మిక్స్ చేసి దాన్ని రీబౌండింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు అడగచ్చు మీరు సెంచరీని ఎందుకు వాడుతున్నారని చెప్పేసి. మేము సెంచరీ ఎందుకు వాడతామంటే అండి, ఇప్పుడు రీబౌండెడ్ ఫోమ్ అనేది సెంచరీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు కంప్లీట్ న్యూ ఫోమ్స్తోనే రీబౌండెడ్ చేస్తారు. అంటే లైక్ ఈ విధంగా ఉంటుంది వాళ్ళ రీబౌండెడ్. ఇది వాళ్ళు యూజ్ చేసే రీబౌండెడ్. ఇప్పుడు మీరు ఇక్కడ పెద్ద షీట్ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి. ఇది కంప్లీట్ 90 to 95 డెన్సిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మరి ఇలా మీరు ఇలా ప్రెస్ చేసినా కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కంప్లీట్ అన్ని న్యూ ఫోమ్స్ తోనే తయారు చేస్తారు వీళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే బయట చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఎవరికి రీబౌండెడ్ ఫోమ్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ అందరికి ఎవరికి రీబౌండెడ్ ఫోమ్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయండి. అంటే రీబౌండెడ్ అనేది వాళ్ళే తయారు చేసుకుంటారు. బట్ ఏంటంటే సెంచరీకి ఉన్నంత ఆ టైప్ ఫీల్ రాదు. మేమైతే బ్రాండెడే వాడుతున్నాము. బయట వాళ్ళంటే లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ అనుకుంటారు లోకల్ రీబౌండెడ్ వాడతారని, బట్ మేము ఓన్లీ బ్రాండెడ్ దే వాడతాము. మీకు లోకల్ రీబౌండెడ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇప్పుడు మీరు అది చూసారు కదా, ఇది కంప్లీట్ లోకల్ రీబౌండెడ్ అండి. ఇది మీకు చూస్తే ఐడియా వచ్చేస్తుంది ఫోమ్ పార్టికల్స్ ఎలా ఉంటాయి అనేది. ఇది వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటారు. అంటే ఓల్డ్ మ్యాట్రసెస్ ఉంటాయి చూసారా, దాన్ని క్రష్ చేసేసి మళ్ళీ రీబౌండింగ్ చేస్తారు. కంప్లీట్ గా అన్ని క్లాత్ కూడా మిక్స్ అయిపోయి ఉంటుందండి దీంట్లో. ఇవన్నీ చూడండి క్లాత్ పార్టికల్స్. ఇవన్నీ ఎక్కువ డెన్సిటీ పెంచడం గురించి అంటే కస్టమర్స్ అందరూ డెన్సిటీ చూస్తారు. డెన్సిటీ మీన్స్ ఏంటంటే దాని లైఫ్ అనుకుంటారు. యాక్చువల్ గా డెన్సిటీ పెంచడం కోసం వీళ్ళు ఏంటంటే క్లాత్ పీసెస్, మన ఇంకా నార్త్ సైడ్ చూసుకుంటే గోవా గుట్కా ప్యాకెట్లు అన్ని వేసేస్తారు దీంట్లో. ఇది చూడండి దాన్ని ఫ్లెక్సిబుల్ చేసాం కదా, ఇది కంప్లీట్ గా చూడండి విరిగిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. ఇది ఓన్లీ గట్టిగా ఉండడం కోసం వీళ్ళు తయారు చేస్తారు. గట్టిగా ఉన్నంత మాత్రం మీకు డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు కాదండి, గట్టిగా ఉంటే ఇరిగిపోతుంది. ఫ్లెక్సిబుల్ ఉండాలి ఎప్పుడైనా రీబౌండెడ్. సో అందుకే మేము లోకల్ రీబౌండెడ్స్ యూజ్ చేయము, ఓన్లీ సెంచరీ వాళ్ళదే వాడుతున్నాం అండి. మాకేంటంటే మాకు కంప్లీట్ గా మా మ్యానుఫ్యాక్చర్స్ ఏం లేవు అలా అన్నట్టు. సురేష్ గారు ఇందాక థాయిలాండ్ మీరు ఒకసారి పడుకొని చూపించారు కదా, ఇది ఎలా ఫీల్ ఉంటది ఒకసారి చూపించండి. ఇప్పుడు నేను మీకు చూపించేది ఏంటంటే మేడం, ఇక్కడ ఉన్నది రీబౌండెడ్ 4 ఇంచెస్, హెచ్ఆర్ ఫోమ్ 2 ఇంచెస్, కేరళ లాటెక్స్ 3 ఇంచెస్ అండి. ఇది 3 ఇంచెస్. ఇది 3 ఇంచెస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువ బౌన్సీగా ఉంటుంది, ఎక్కువ సాఫ్ట్గా ఉంటుంది. కొంతమంది ప్రిఫర్ చేస్తారు నాకు ఎక్కువ బౌన్సీగా కావాలి, కొంచెం సాఫ్ట్గా కావాలని ప్రిఫర్ చేసే వాళ్ళకి 3 ఇంచ్ లాటెక్స్ చాలా బాగుంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మేడం సేమ్ యాస్టీస్ ఇది కూడా మన బాడీ షేప్ తీసుకుంటుంది. బట్ దీంట్లో ఏంటంటే బౌన్స్ బ్యాక్ ఎక్కువ ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ లగ్జరీ కంఫర్ట్ కావాలనుకున్న వాళ్ళకి, కంఫర్ట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇలా బాగుంటుంది. ఇది కూడా చూడండి మన బాడీ షేప్ ఎగ్జాక్ట్ గా తీసుకుంటుంది. మీడియం సాఫ్ట్ తో పాటు బౌన్స్నెస్ ఉంటుంది. ఇది లేదు మీకు ఇంత బౌన్స్నెస్ వద్దనుకుంటే సేమ్ ఇందాక థాయిలాండ్ చెప్పినట్టే మధ్యలో హెచ్ఆర్ ఫామ్ స్కిప్ చేసేసి డైరెక్ట్ రీబౌండ్ పైన 3 ఇంచ్ లాటెక్స్ వేసేసుకోవచ్చు. కొంచెం హార్డ్ సర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మ్యాట్రస్ మనం ఎలా మేకింగ్ చేస్తాం అనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక మోడల్ చూపిస్తాను మీకు. అంటే 4 ఇంచ్ రీబౌండ్, 2 ఇంచ్ హెచ్ఆర్, 3 ఇంచ్ లాటెక్స్ తోటి ఒక మ్యాట్రస్ తయారు చేద్దాం మనము. అంటే ఒక కస్టమర్ ఆర్డర్ ఉంది, ఇలా చేస్తాం. కస్టమర్ కి కావాల్సినట్టు మీరు తయారు చేస్తారు కదా. కావాలంటే ఒకవేళ ఇది వద్దనుకుంటే మెమరీ ఫోమ్ యాడ్ చేసుకోవాలి. అంటే మేము ఫస్ట్ చూపిస్తామండి. మన దగ్గర 4 లేయర్స్ ఉన్నాయి కదా. కస్టమర్ ఫస్ట్ వస్తారు మన దగ్గరికి, వచ్చి వాళ్ళ కంఫర్ట్ ఎలా ఉందో చెక్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఎలా మీకు చూపించానో అలా వాళ్ళ కంఫర్ట్ చెక్ చేసుకుంటారు. రీబౌండ్ పైన లాటెక్స్ కావాలా, లేదంటే మధ్యలో హెచ్ఆర్ ఫోమ్ కావాలా, లేదంటే లాటెక్స్ పైన మెమరీ కావాలని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనం మేకింగ్ చేసేస్తాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు కస్టమర్ వచ్చారు, అతనికి 4 ఇంచ్ రీబౌండ్, 2 ఇంచ్ హెచ్ఆర్, 3 ఇంచ్ లాటెక్స్ కావాలన్నారు. ఇప్పుడు వాళ్ళు మేకింగ్ చేసేస్తాం. సో అది ఎలా మేకింగ్ చేస్తాం అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు. మరి ప్రతి కస్టమర్ మన దగ్గరకు వచ్చి ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ చెక్ చేసుకుని కంఫర్ట్ చెక్ చేసుకున్న తర్వాత మేము మ్యాట్రస్ తయారు చేసిస్తాం. ఇంకోటి విన్నాను ఏంటంటే ఇక్కడ రిలాక్స్ ప్రో మ్యాట్రస్ స్పెషాలిటీ ఏంటంటే కస్టమర్ ని 30 minutes కూర్చోబెట్టైనా సరే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ మేకింగ్ చేసేసి వాళ్ళకి డెలివరీ చేస్తారు. వెరీ నైస్ అండి. బయట ఇలా చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఉన్న దగ్గర ఉండి వాళ్ళు ఎలా కావాలో చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దగ్గర ఉండి మీకు కేరళ జెన్యూనిటీ ఉందా లేదని చెక్ చేసుకోవచ్చు మీరు. సింథటిక్ లాటెక్స్ కేరళ లాటెక్స్ అని నా దగ్గర ప్రతిసారి ఇప్పుడంటే ప్రెజెంట్ నా దగ్గర సింథటిక్ లాటెక్స్ షీట్ లేదు, బట్ నేను తెప్పిస్తున్నాను అండి. నేను కూడా సింథటిక్ లాటెక్స్ తెప్పిస్తున్నాను. అంటే వాడడానికి అని కాదు, కస్టమర్కి నేను డిఫరెన్షియేషన్ చూపించడానికి అది కూడా తెప్పిస్తున్నాను. మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు సింథటిక్ ఎలా ఉంది, న్యాచురల్ ఎలా ఉంది. ఇప్పుడు సురేష్ నమ్మచ్చా లేదా, న్యాచురల్ లాటెక్స్ కి సింథటిక్ లాటెక్స్ అని చెప్పేది నిజమా కాదని మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బయట ఎక్కడ జరగని విషయం ఏంటంటే నేను బిల్ చూపిస్తాను. ఈ షీట్ నాకు ఎంత పడుతుంది, నాకు ఎక్కడ నుంచి వస్తుంది బిల్ చూపిస్తాను, డేట్ వైజ్ గా చూపిస్తాను. జెన్యూన్ గా హెచ్ఆర్ ఫోమ్ ఎంత పడుతుంది, రీబౌండ్ ఎంత పడుతుంది, కూలింగ్ చార్జెస్ ఎంత పడుతుంది, నా రెంట్ ఎంత, నా ఎక్స్పెన్సెస్ ఎంత అన్నీ చూపించేస్తాను. చూపించి నాకు మా మ్యాట్రస్ మీద 3000 కావాలి, అది మీరు ఇచ్చి తీసుకెళ్ళిపోండి. అలా మేము కంప్లీట్ జెన్యూన్ గా ఇచ్చేస్తున్నాను మీకు. అంటే ఇంతకు ముందు లాగా ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీ చూపించేసి అలా ఇలా ఏం లేదండి. కంప్లీట్ బిల్స్ మీ ముందు పెడతాను, మీరు టాలీ చేసుకోండి. సురేష్ కి మ్యాట్రస్ ఎంత పడిందని మీరే చెప్తారు. సురేష్ గారు అయితే ఇప్పుడు రీబౌండ్ కానీ హెచ్ఆర్ ఫోమ్ కానీ లాటెక్స్ కానీ ఇదే కావాలి, ఇదే ప్యాటర్న్ లో కావాలంటే ప్రైస్ ఎంత ఉంటుంది?
మా దగ్గర ఏంటంటే ప్రైస్ ఇలా బేస్ అయ్యి ఉండదండి, సైజెస్ బట్టి ప్రైజెస్ ఉంటాయి. మనం ఇప్పుడు ప్రైస్ చెప్పడానికి ఉండదు, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే రీబాండెడ్ నాకు 4 ఇంచ్ కావాలి, డైరెక్ట్ 3 ఇంచ్ లాటెక్స్ కావాలని అడుగుతారు, వద్దంటారు. కొంతమంది ఏంటంటే ఇది కూడా వేయించుకుంటే దానిపైన మెమరీ కూడా వేయించుకుంటారు. దీన్ని బట్టి ప్రైస్ చెప్పడానికి ఉండదండి. అండ్ ఇంకోటి ఏంటంటే సైజెస్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, కింగ్ సైజ్, క్వీన్ సైజ్, డబల్ క్వీన్ అని చాలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. బట్ అందాజుగా ఒక ప్రైస్ ఏంటంటే మా దగ్గర కింగ్ సైజ్ వచ్చి స్టార్టింగ్ 24,000 నుంచి ఉన్నాయండి. 24,000 నుంచి 6 ఇంచెస్ మ్యాటర్ స్టార్టింగ్ ఉంది. నెక్స్ట్ మీరు దాన్ని తీసుకునే బట్టి లాటెక్స్ మార్చుకుంటారా, హెచ్ఆర్ మార్చుకుంటారా, లాటెక్స్ థిక్నెస్ పెంచుకుంటారా, దాన్ని బట్టి ప్రైస్ పెరుగుతూ వస్తుంది. బట్ అన్ని ఏంటంటే కంప్లీట్ రీజనబుల్ ప్రైస్ ఉంటే ప్రతి మ్యాటర్స్ మీద మాకు 3,000 కావాలి. అదేనండి, ఓపెన్ గా చెప్పేస్తున్నాం. డిపెండ్స్ ఆన్ సైజ్ ని బట్టి ప్రైస్ కూడా వేరియేషన్ వస్తుందండి, అంతే. ఓకే అండి. సో ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు? ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇంతకు ముందు, 4 ఇంచ్ రీబాండ్, 2 ఇంచ్ హెచ్ఆర్, 3 ఇంచ్ లాటెక్స్ ఒక మ్యాటర్ తయారు చేసి చూపిస్తాం మీకు. ఒక ఆర్డర్ ఉంది, దాన్ని బట్టి ఎలా చేస్తామనేది తెలిసిపోతుంది. ఓకే అండి, రైట్. సురేష్ గారు, ఇప్పుడు ఏ బెడ్ తయారు చేస్తున్నాం మనం? ఇప్పుడు మనం ఒక 9 ఇంచ్ బెడ్ తయారు చేస్తున్నామని కస్టమర్ ఆర్డర్ ప్రకారం. దీంట్లో వచ్చేసి ఏంటంటే కస్టమర్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే ఇలా చూడండి, 4 ఇంచ్ రీబాండెడ్ వేయమన్నారు, మధ్యలో 2 ఇంచ్ హెచ్ఆర్ వేయమన్నారు, దీనిపైన ఇప్పుడు 3 ఇంచ్ లాటెక్స్ యాడ్ అవుతుంది. టోటల్ 9 ఇంచెస్ అంటే 4 + 2 6, 6 + 3 9 ఇంచెస్ బెడ్ ఇది. ఇప్పుడు మనం ఫస్ట్ ఇరో టాప్ ఫినిషింగ్ లో స్టిచ్చింగ్ చేస్తాము. ఇది వన్ సైడ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీనిపైన ఇప్పుడు లాటెక్స్ యాడ్ అవుతుంది. అది ఎలా యాడ్ అవుతుంది కూడా చూద్దాం మనం. ఇప్పుడు 4 ఇంచ్ రీబాండ్, 2 ఇంచ్ హెచ్ఆర్ యాడ్ అయింది కదండి. ఇప్పుడు దీనిపైన 3 ఇంచ్ లాటెక్స్ యాడ్ అవుతుంది. ఇది కంప్లీట్ 3 ఇంచ్ కేరళ లాటెక్స్ అండి. ఇది చూడండి, ఇది కంప్లీట్ 3 ఇంచ్ షీట్, ఇది కేరళది. ఇది టోటల్ 9 ఇంచెస్ అవుతుంది ఇప్పుడు బెడ్ ఇది టోటల్ గా. ఓకే. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఒక బెడ్ తయారు చేస్తాం. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళ కంఫర్ట్ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్తారు మాకు ఇలా కావాలని చెప్పేసి, దాని ప్రకారం చేసిస్తాం. ఫినిష్ అయిపోయిందండి, ఈ విధంగా ఫినిష్ అయిపోతుంది. టోటల్ గా మీకు టోటల్ గా బ్రాండెడ్ లుక్ వచ్చేస్తుంది. ఇది అవుట్లుక్ అంతా బ్రాండెడ్ లుక్ వచ్చింది. ఇంకా ఇక్కడ లోగో కూడా ఉంది ఫ్యాబ్రిక్ మీద. ఫ్యాబ్రిక్ పైన మా లోగో వచ్చేస్తుంది. ఫ్యాబ్రిక్ కంప్లీట్ గా మేము డిజైన్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఇది. హై జిఎస్ఎం ఫ్యాబ్రిక్ అండి ఇది. అంటే లోకల్ గా యూజ్ చేసే జిఎస్ఎం ఫ్యాబ్రిక్స్ మేము యూజ్ చేయము. కంప్లీట్ మేము డిజైన్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఇది. మేము ఓన్ గా చేసుకుంటాం అన్నట్టు ఇది. మీకు ఫినిషింగ్ కూడా మీకు అవుట్లుక్ ఇలా వచ్చేస్తుంది. కంప్లీట్ బ్రాండెడ్ లుక్ లో వస్తుంది. దీనికి చూడండి మ్యాచింగ్ టైప్ లో మీకు బోర్డర్ వచ్చింది. అండ్ హీరో టాప్ ఫినిషింగ్ లో వచ్చింది. అండ్ దీని తర్వాత మనం ప్యాక్ చేసేస్తాము. కస్టమర్స్ ఇప్పుడు లోకల్ వాళ్ళకైతే లోకల్లో పంపించేస్తాము నార్మల్ ప్యాకింగ్ లో. అది బయటకు అనుకోండి హెచ్డిపి ప్యాకింగ్ లో ప్యాక్ చేసి పంపించేస్తాం. అంటే ఆ టైప్ లో వస్తుంది హెచ్డిపి ప్యాకింగ్ అంటే. అలా ప్యాక్ చేసి మనం ట్రాన్స్పోర్ట్ లో వేసేస్తాం కస్టమర్ ఎక్కడ కావాలంటే అక్కడికి. ఇంకొక ఫెసిలిటీ మన దగ్గర ఏముందంటే మేడం, ఇప్పుడు మన ప్రెసెంట్ మన దగ్గరికి లోకల్ వాళ్ళు అనుకోండి మన దగ్గర డైరెక్ట్ వచ్చి కూర్చొని చేయించేసుకోవచ్చు. 30 minutes లో మ్యాటర్స్ అయిపోతుంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళు అనుకోండి వీడియో కాల్ చేస్తాం వాళ్ళకి. మ్యాటర్స్ ఇప్పుడు మీరు చూసారుగా 20 minutes లో మ్యాటర్స్ అయిపోయింది. ఆ 20 minutes వాళ్ళు లైవ్ లో ఉన్నారు అనుకోండి, మేము లైవ్ ఇచ్చేస్తాం ప్రతి మ్యాటర్స్ కి. ఓకే, వాళ్ళకి కావాల్సిన లేటెక్స్ ఎంత వేస్తున్నారా లేదా కావాలి, వాళ్ళకి కూడా ట్రస్ట్ వస్తుంది. వాళ్ళు చెప్తారు కదా ప్రాసెస్ ఎలా చేయాలనేది. మేము దాని ప్రకారం వాళ్ళకి వీడియో కాల్ చేసేస్తాం. వీడియో కాల్ లైవ్ లో ఉన్నారు అనుకోండి, లైవ్ లో 20 minutes లో మ్యాటర్స్ చేసేసి వాళ్ళకి ఒక సిగ్నేచర్ ఏదైనా పెట్టేసి మ్యాటర్స్ ప్యాక్ చేసి పంపించేస్తాం. అంటే ట్రస్ట్ కదండి. పైన లాటెక్స్ వచ్చిందండి, 3 ఇంచ్ లాటెక్స్. ఓకే.
సో ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ కూడా చేసేస్తున్నాం మనం. ఎక్కడ కావాలో ఇండియా ఎక్కడ కావాలని ట్రాన్స్పోర్ట్ చేస్తాం. బట్ ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాదండి, చార్జెస్ పే చేసి. ఓకే సురేష్ గారు, ఎందాక మనం డిస్కస్ చేసాం కదా సింథటిక్ ఉంటది న్యాచురల్ ఉంటది అని. మన దగ్గర ఓన్లీ న్యాచురలే వాడుతున్నాం అని మీరు ఎందాక చెప్పారు కదా. అవునండి, అవును. మరి సింథటిక్ కి దీనికి బట్ డిఫరెన్స్ నేను ఏంటి? చెప్పాను కదా, ఒక సింథటిక్ లాటెక్స్ షీట్ తెప్పిస్తున్నాను కస్టమర్స్ కోసం డిఫరెన్స్ చూపించడానికి, లైవ్ లో చూపిస్తే బెటర్ వాళ్ళకి కూడా అర్థమవుతుందని చెప్పాను కదా. ఇదేనండి సింథటిక్ కి న్యాచురల్ కి డిఫరెన్స్. ఇది కంప్లీట్ గా ఇది వచ్చేసి న్యాచురల్ లాటెక్స్ అండి. ఇందాక మనం చూసింది హోల్స్ అనేవి చూసారా, నీట్ గా ఈవెన్ గా ఉంటాయి. అండ్ ఇది సింథటిక్ లాటెక్స్, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు మీకు, సేమ్ పిన్స్ లాగే ఉంటుంది. అసలు కస్టమర్ అయితే గుర్తుపట్టలేరండి, దీనికి దానికి అసలు డిఫరెన్స్ గుర్తుపట్టలేరు. మనం చెప్తే ఏదో తెలుస్తుంది తప్ప, అని కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. చూడండి ఈ హోల్స్ చూడండి కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంటాయి, అంత ఈవెన్ గా లేకుండా డిస్టర్బ్డ్ గా ఉంటాయి. అవేమో కంప్లీట్ ఈవెన్ హోల్స్ ఉంటాయి, నీట్ గా ఉంటుంది ఫినిషింగ్. అండ్ దీనిపైన ఏంటంటే కంప్లీట్ గా మీరు ఫుల్ షీటే ఉంటుంది కానీ ఏంటంటే డిస్టర్బ్డ్ హోల్స్ ఉంటాయి. అండ్ దీనికి ఫ్లెక్సిబిలిటీ ఉండదు దీంట్లో. దీంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ దీంట్లో ఉండదు. ఇది కంప్లీట్ మన ఫోమ్ టైప్ ఎలా ఉంటుందో, రెగ్యులర్ ఫోమ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ అసలు న్యాచురల్ లాటెక్స్ అంటే రబ్బర్ ఫోమ్ కదా, రబ్బర్ ఫోమ్ ఎలా ఉండాలి, కంప్లీట్ ఫ్లెక్సిబుల్ ఉండాలి, బౌన్సీగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. దీంట్లో రెసిలెన్స్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఫిల్లర్ యాడ్ అవడం వల్ల మీకు రెసిలెన్స్ అనేది ఉండదండి. చూడండి ఇదంతా లామినేషన్ ఫినిషింగ్ లో ఉండి కంప్లీట్ ఇది ప్యూర్ సింథటిక్. ఇది మీకు స్మెల్ చూస్తే కూడా తెలిసిపోతుంది, ఇలా పేర్ చేసి స్మెల్ చూడొచ్చు. ఇది కంప్లీట్ రబ్బర్ కాకుండా అంటే నార్మల్ రబ్బర్ లో వస్తుంది. ఇది అంటే సింథటిక్ రబ్బర్, ఇది అది కంప్లీట్ ప్యూర్ రబ్బర్ అండి. ఇది చూడడానికి రెండు సిమిలర్ గానే ఉన్నాయి, 100%. ఇప్పుడు డూప్లికేట్ తయారు చేయాలంటే రెండు సిమిలర్ గానే ఉండాలి. అబ్జర్వ్ చేస్తే మాత్రం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, 100% తెలుస్తుంది. ఇప్పుడు చూడండి షీట్ పైన మీకు ఇలా లేబుల్స్ కూడా వస్తుంటాయి, అక్కడ పేర్లు వస్తుంటాయి, వాళ్ళ పేర్లు వస్తుంటాయి, ఏదో 10 years వారంటీ అని ఇట్లా వస్తుంటాయి. బట్ మీకు న్యాచురల్ షీట్ లో మాత్రం ఎప్పుడు అలాంటి పేర్లు గానీ ఏం రావండి, కంప్లీట్ గా ప్యూర్ గా ఉంటుంది. ఇది అని మీకు బిల్ చూపిస్తామని చెప్పాం కదా, మేము కేరళ నుంచి పర్చేజ్ చేసినట్టు బిల్ చూపిస్తాం మీకు. ఇది కంప్లీట్ సింథటిక్ లాటెక్స్, ఇది మన దగ్గర అవైలబుల్ అయితే 100% ఉండదండి. ఇన్ కేస్ కస్టమర్ కావాలన్నా కూడా మనం వేస్ట్ ఇవ్వలేము. ఇది సో వ్యూయర్స్ డిఫరెన్స్ తెలుసుకొని తీసుకోండి, ఏది సింథటిక్ ఏది న్యాచురల్. వీళ్ళ దగ్గర మాత్రం ఏ లేబుల్స్ అనేవి ఇక్కడ లేదు, డిఫరెన్స్ అదే ముఖ్యంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈవెన్ గా ఉన్నాయి హోల్స్, ఇక్కడ అన్ఈవెన్ గా ఉన్నాయి, అదే మెయిన్ డిఫరెన్స్. స్మెల్ ఒకటి డిఫరెన్స్ కనిపెట్టచ్చు, అది కూడా మీరు ఇక్కడికి వచ్చి చూసుకుంటే మాత్రం తెలుస్తుందండి. లేదు అంటే మాత్రం నా మాట మీద తీసుకోవడమే ట్రస్ట్ తోటి. నైస్ అండి, నైస్. సో చూసారు కదండి, రిలాక్స్ ప్రో అవుట్లెట్కి వచ్చాం కదండి. నేను చూసింది అయితే నాకు మాత్రం జెన్యున్గానే అనిపించింది వెన్ కంపేర్ టు అవుట్లెట్ మ్యానుఫ్యాక్చర్స్తో కంపేర్ చేస్తే. అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైజెసే ఉన్నాయి. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి, మీరు కస్టమైజ్ చేసుకొని మీరు మ్యాట్రిక్స్ని కొనుక్కోవచ్చు. కింద ఉన్న డిస్క్రిప్షన్ ఫోన్ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.